ఇప్పుడు మనము రాకడ దినాల్లో ఉన్నాం. ప్రభు త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఇంకా నీవు మారు మనసు పొందకపోతే, ఇంకా నీవు రక్షణ పొందకపోతే, ఇంకా నీవు బాప్తిసం తీసుకోకుండా వెనుకంజ వేస్తూ ఉంటే, ఇప్పుడు స్వరం వింటున్న నీవు, నీ కొరకే ఈ స్వరము. ఈ ఉపవాసాల్లో 21 రోజులు పూర్తి అయ్యేటప్పటికి నీవు జీవితం, నీ కుటుంబం రక్షణ పొందాలి. హల్లెలూయా. కుటుంబ సమేతంగా రక్షణ పొందాలి. భార్య రక్షణ పొంది భర్త రక్షణ పొందకపోతే చాలా ఇబ్బంది. పిల్లలు పొంది తల్లిదండ్రులు పొందకపోతే ఇబ్బంది. యెహోషువ లాంటి స్టేట్మెంట్, యెహోషువ లాంటి తీర్మానం కావాలా? కొర్నేలు లాంటి తీర్మానం కావాలా? జైలు నాయకులు వంటి తీర్మానం కావాలా? లూదియా వంటి తీర్మానం కావాలా? అబ్రహాం లాంటి తీర్మానం కావాలి. వీళ్ళంతా ఫ్యామిలీస్తో దేవుని మహిమలోకి వెళ్ళిపోయారు. కుటుంబ సమేతంగా అబ్రహాం, కుటుంబ సమేతంగా మోషే, కుటుంబ సమేతంగా యెహోషువ, కుటుంబ సమేతంగా జైలు నాయకుడు, కుటుంబ సమేతంగా కొర్నేలు, కుటుంబ సమేతంగా లూదియా. మరి నీ కుటుంబ సంగతి ఏంటి? ఈ ఉపవాసాల్లో అన్నా లాంటి గొప్ప తీర్మానం నీకు కావాలి. ఒక పెండ్లి కుమార్తెగా నీవు సిద్ధపడాలి.